ఏమన్నా సాధారణ ప్రజలకు కానీ ఇంకోటి కానీ ఇంకొకటి వరగబెట్టింది ఏమో అంటే 7 సార్లు కరెంటు బిల్లు పెట్టడం, బస్ ఛార్జీలు పెట్టడం, అన్ని రకాలుగా సాధారణ ఫ్యామిలీస్ కూడా అందరినీ ఇబ్బంది పెట్టడం కూడా జరిగింది. కానీ చేస్తూ ఆ రకంగా కూడా ఇబ్బంది పెట్టడం కూడా జరిగింది. ఇంతవరకు హిస్టరీలో జగన్మోహన్ రెడ్డి గారు ఆర్గనైజ్ చేస్తున్న మధ్యాహ్నం బంద్ చేస్తామని చెప్పి మరి అటువంటి మద్యం షాపుల్ని దాదాపు మొదలుపెట్టి 16,000 కోట్లు తీసుకొచ్చుకున్న ఘనత ఎవరైనా ఉందంటే మన బుగ్గర్ గారికి, తర్వాత వచ్చేసి జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నటువంటి పరిస్థితి. 16,000 కోట్ల 16,000 కోట్లు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ అప్పులు ఈరోజు వరకు 11,58,000 కోట్లు. ఆ రోజేమో ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మన ఇప్పుడు ఉన్నటువంటి ఆర్థిక శాఖ మంత్రులు తెలుగుదేశం పార్టీ ఉన్నప్పుడు మన వాళ్ళు కొద్దిగా అప్పులు చేస్తే ఆ రోజు మాట్లాడాడు, ఎవరు కడతారు ఈ అప్పులు అని చెప్పని మాట్లాడారు. మళ్ళీ ఈరోజు ఇలా తాతగారు ఏమన్నా కడతారా అని చెప్పి ఆ రోజు ఆ విధంగా మాట్లాడినటువంటి మంత్రి ఈరోజు ఇన్ని రకాలుగా 2 లక్షల కోట్లు చేసినటువంటి అప్పు ఆంధ్రప్రదేశ్లో ఇలా తాతగారు ఏమన్నా కడతారా, మళ్ళీ ఈరోజు ఆ రోజు మాట్లాడినప్పుడు తెలియదా అని చెప్పి టోటల్గా కార్పొరేషన్లు అన్ని ఆయకాలు పెట్టి లక్షల కోట్లు తీసుకొచ్చున్నట్టు ఘనత కూడా ఈయనదే ఉంది. ఏ రకమైనటువంటి ఓన్లే ఎక్కడైనా కానీ కాంట్రాక్టులకు సంబంధించినటువంటి ఆంధ్రప్రదేశ్లో వాళ్ళ బిల్లులు ఏమన్నా ఉన్నాయంటే ఈ రోజు వరకు దాదాపు 1,00,000 కోట్ల బిల్లులు పెట్టి ఉన్నటువంటి ఘనత మన జగన్మోహన్ రెడ్డి గారికి ముగ్గురు గారు కాంట్రాక్ట్ బిల్లులు చేస్తుంటారు కదా, వాళ్ళకి ఈ రోజు వరకు ఆ సిచ్యువేషన్ కూడా ఉంది. ఇప్పుడు వరకు కూడా 2019లో టీడీపీ తీసుకున్న దానికంటే 4 రెట్లు, 5 సంవత్సరాల్లో 4 రెట్లు తీసుకొచ్చి అప్పుడు ఆంధ్రప్రదేశ్లో మార్చినటువంటి ఘనత విధానంలో మన ముగ్గన గారి ఇప్పుడు ఉన్నటువంటి సిద్ధమా అని ఫ్లెక్సీలు వేస్తున్నటువంటి జగన్ గారు అన్ని రకాలుగా వైసీపీ హయాంలో ధరలు అయితేమి, పన్నులు అయితేమి, రిజిస్ట్రేషన్ ఛార్జీలు అయితేమి, విద్యుత్ ఛార్జీలు అయితేమి, ఇప్పటి వరకు దాదాపు విద్యుత్ ఛార్జీలు అయితే 7 శాతం 8 శాతం కూడా పెంచుతారు. విద్యార్థులకి ఇచ్చే ట్యాబ్స్ ఇచ్చే దాంట్లో కూడా దాదాపు 1000 కోట్ల అవినీతి. స్కూల్స్ నాడు నేడు అని రంగులు వేసిన దాంట్లో 3 కోట్ల అవినీతి. జగనన్న విద్యా దీవెనలో 7 లక్షల మంది స్కూల్ ఎంతనా 3,000 రంగులు మార్చేదాన్ని. ఇప్పుడు నడుస్తున్న అర్థం ఏంటంటే ఆ రోజు మద్యం రద్దు చేస్తామని చెప్పని మద్యాన్ని రెట్టింపు చేసి కల్తీ మద్యాలు తాపుతూ జనాలను ఇబ్బంది పెట్టేది కాకుండా ఆ మద్యం మీదనే అంతో ఎంతో రాష్ట్రాలు కూడా నడుస్తున్నటువంటి పరిస్థితి మన జగన్. మద్యం నాసి రకమాలోన దానిలో ఏదైనా ఉందంటే దాని గురించి కూడా వాస్తవ పరిస్థితులు ఏమంటే ఆయన సొంత నిధి సంవత్సరానికి దాదాపు 30,000 కోట్లు ఆయన సొంత నిధి కూడా పోవడం కూడా జరుగుతుంది. 30,000 కోట్లు అందరికీ పొదుపు గ్రూపులకు అయితేనే, రైతుల భరోసాకి అయితేనే, రైతుల సున్నా వడ్డీ విషయం అయితేనే, అన్ని రకాల కూడా అందరినీ అన్ని రకాల సంబంధించినటువంటి రైతులు కానీ తర్వాత అన్నిటికి సంబంధించినటువంటి వ్యవస్థల్ని కానీ అన్ని రకాల మనుషులు కానీ అందరూ లడ్డీ వేసి ఈరోజు ఈ 5 సంవత్సరాలలో ముగ్గన గారు మన లోనికి ఎటువంటి పేరు తెచ్చాడంటే
ఎవరు కూడా ప్రపంచంలోనే ఇండియా మన దేశంలోనే ఏ ఆర్థిక మంత్రి కూడా ఇటువంటి బడ్జెట్ తెచ్చి అప్పుల పాలు చేసే రాష్ట్రాన్ని అధోగతి పాలు పట్టించినటువంటి ఘనత మన డోన్ నియోజకవర్గం మంత్రి కాబట్టి దీన్ని మన ఆంధ్రప్రదేశ్లోనే కాదు మన భారతదేశంలోనే డోన్ని అప్పుల మంత్రిగా గుర్తించే పరిస్థితి కూడా తెచ్చుకొని మనల్ని డోన్ నియోజకవర్గానికి ఇన్సల్ట్గా చేసినటువంటి మంత్రిని కూడా మనం ఈ రకంగా చేసిన దానికి త్వరలోనే ఇంటికి పంపేయడానికి కూడా డోన్ నుంచి కూడా మేము సిద్ధంగా ఉన్నామని కూడా తెలియజేస్తున్నాం.